శ్రీమాత్రే నమః. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. మీరాదమ్మ. వెల్కమ్ టు శ్రీహాస్ని శారీస్. ఈరోజు మంగళగిరి శారీస్తో మీ ముందుకు వచ్చాను. కలంకారీ అండి, నాకు చాలా నచ్చింది. నేను ఒకటి కుట్టిస్తాను అంటానే ఉంటున్నాను కానీ కుట్టించట్లేదు. ఇప్పుడు కూడా ఒక చీర దొరికితే పట్టుకురావడం జరిగింది. ఇలా వచ్చింది. రెగ్యులర్ కలంకారీ అంటే ఇవే కలర్స్ అండి. ఖచ్చితంగా మన కలెక్షన్లో ఒకటి ఉంచుకోవచ్చు. మరి ఒకటే తెచ్చామని ఎందుకు అనకండి, ఎందుకంటే అక్కడ నాకు ఒకటే దొరుకుతుంది. వెళ్ళినప్పుడు అది కూడా 2-3 సార్లకి ఒకటి దొరుకుతుంది. ఇది ఇంతేనండి చీర మొత్తం. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సారీ మొత్తం ఇలా ఇవ్వండి. కట్టుకుంటే ఫీల్ అండి. ఇది ఓల్డ్ మోడల్ కలంకారీ అంటే పూర్వకాలంవి అని అనుకోవద్దు. ఇవి న్యాచురల్ ఆర్గానిక్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది చాలా మంచి చాయిస్. మనం ఖచ్చితంగా ఆర్గానిక్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇవి డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పాలు కరక్కాయలు అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేస్తారండి. అందుకని వాటికి ఆల్మోస్ట్ కాస్ట్ ఎక్కువ. ఇంకా హ్యాండ్లూమ్స్ అండి, పక్కాగా మనం ఇచ్చే చీరలన్నీ హ్యాండ్లూమ్ శారీసేనండి. నేను ఇవన్నీ మంగళగిరి నుంచి ఒక్కడు కూడా పవర్లూమ్స్ తేవటం లేదు. ఎప్పుడైనా నచ్చితే లేదండి, ఇప్పటి వరకు రాలేదు. ఇది కాఫీ కలర్ బ్లూ కాంబినేషన్ అండి. పళ్ళు బ్లౌజ్ రెండు కూడా ఈ కాఫీ కలర్ అండి. అడ్డ లైన్స్తో బ్లౌజ్ వచ్చింది. నిలువు చెక్స్ లైన్స్ కలిపి పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం చెక్స్ అండి. ఇది కూడా చాలా బాగుంటున్నాయి. ఇవి నేను కట్టుకుంటున్నాను. దీని మీద మీకు పెయింటింగ్స్ వర్క్ వస్తే చక్కగా ఇక్కడ కానీ పాదాల దగ్గర కానీ ఒక పెద్ద ఫ్లవర్ వేసేసుకుంటే చాలా అంటే చాలా అందంగా వస్తుంది. చీరలు ఇమ్మీడియట్గా మీకు చూపించేస్తూనే నేను సర్దేసుకుంటున్నానండి. చూసారా, ఇన్ని రోజులు పట్టింది, 6 నెలలు. మనం కూడా 1 year సెలబ్రేషన్ చేసుకోవచ్చు. 8 months అయ్యి ఉంటుంది మనం శారీ స్టార్ట్ చేసి. అవును, మనం తీయటం మర్చిపోయాం. తొందరలోనే మీకు కమెంట్స్, బెస్ట్ కమెంట్కి ఒక చీర తీసి పంపిస్తానండి. ఇంకా దారుణం ఏంటంటే ఒకళ్ళిద్దరు రాలేదు కూడా మాకు 10 మందిలో కదా. 10 మందిలో ఒకళ్ళిద్దరు రాలేదు, ఎందుకు చూసుకోలేదో తెలీదు. ఇప్పుడు ఆ గిఫ్ట్లు కలుపుతూ ఇంకో చీర నేను కలిపి 3 గిఫ్ట్ల కింద ఇచ్చేద్దాం. తొందరలోనే సెలెక్ట్ చేస్తాను. ఇది కాఫీ కలర్ అండి, పక్క షిబోరి ప్రింట్ అండి. మధ్యలో అంతా ప్లెయిన్, పళ్ళు అంతా షిబోరి ప్రింట్, బ్లౌజ్ బోర్డర్స్ అన్నీ ఒకటే ఇచ్చండి. చీర మాత్రం ఇలా ఇచ్చారండి ప్లెయిన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అని తెలియచేస్తూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా. మీరు రాదమ్మ నలిపేస్తున్నా. రాదమ్మ అంటే కేటలాగ్ పీస్ అన్నారండి. ఇది వాళ్ళ షాప్లో అంటే ఇలా పెట్టి పైన బయట హ్యాంగ్ చేసిన వెంటనే వెళ్ళిపోయింది నేను ఫాస్ట్గా. ఇది కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి వచ్చింది. ఇది పెద్ద బోర్డరు, తీనా వద్దా అంటే మీరు కావాలన్నా దొరకదు. బ్లాక్ అండి, డల్గా ఉంది కానీ డిజిటల్ ప్రింట్ ఒక రేంజ్లో కనిపిస్తుంది అనమాట. ఈ కాంబినేషన్ చూసారా, లావెండర్ కలర్, బ్లాక్, క్రీమ్ కలర్, అసలు మధ్యలో ఈ రెడ్ అక్కడక్కడ కనిపించేసరికి చాలా బాగుంది. కానీ పక్కాగా ఇది బ్లౌజ్ కూడా చూపించేస్తాను ముందు. పక్కాగా పెద్ద బోర్డర్ నలుగుతుంది తెలిసిన వాళ్ళు మాత్రమే అది ప్రిపేర్ అయితేనే మీరు రండి కొనుక్కోడి. ఏదంటే కొనుక్కోవడానికి రండి, లేదంటే అసలు దీన్ని ఆలోచించొద్దు. మీరు కాక చాలా బాగుంది ఇది బ్లౌజు. ఈ బోర్డర్ తెలియాలండి, తెలియకపోతే నాకే తెలియలేదు. ఎవరి వరకు ఎందుకు నాకే తెలియలేదు. ఇన్ని చీరల కంటూ ఇది నలిగిపోయినట్టుంది అని పెద్ద బోర్డర్స్ తేనండి నేను జనరల్గా, ఎందుకంటే ఇవి ప్రింటింగ్, వాషింగ్, కలరింగ్ వీటన్నింటిలో బాగా నలుగుతున్నాయి ఇవి. నాకేమో వాల్యూ తెలియటానికి టైం పడుతుంది కదా, అలా ఇప్పుడు తెలిసింది. తెచ్చాను, ఒకటే తెచ్చాను, ఎక్కువ తేలేదు. అది వెళ్తే మళ్ళీ పెద్ద బోర్డర్స్ తెస్తా. ఇదండి పళ్ళుని బ్లౌజు డిజిటల్ ప్రింట్స్ అండి. ఇది చాలా లేటెస్ట్గా వచ్చినాయి ఇప్పుడైతేనే. బేసికల్గా మంగళగిరి చీరల లేటెస్ట్ వెరైటీ అంతా చూడాలంటే మీరాదమ్మ దగ్గరే చూడాలండి కదా, గొప్పలు. ఇది పళ్ళుని బ్లౌజ్ పింక్ ఫ్లవర్స్ తోటి, సీ బ్లూ అనొచ్చండి దీన్ని, సీ గ్రీన్ కా సీ బ్లూ అండి. చాలా బాగుంది ఇది. శారీ మొత్తం ఇలా లైన్స్తో ఒక రేంజ్లో కనిపిస్తుంది చీర. నాకైతే బాగా నచ్చేసింది. మీకు ఎవరికైనా నచ్చితే చీర మొత్తం అండి ఇలా వచ్చిందండి. ఎవరో మాటలు ఇలా అంటారేమో అనిపిస్తుంది. నీకు నచ్చితే నువ్వే కట్టుకోలేకపోయావా, మాకే మనసుకి ఎక్కడో అలా తగిలింది. శత్రువుల మాటలు తగులుతూ ఉంటాయి కదా. రాధంకి అన్నీ అలా అర్థమైపోతాయి. ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయండి. అమ్మ అలా చెప్పేస్తూ ఉంటుంది. మధ్యలో అమ్మని ఎందుకు తీసుకొచ్చావు అనొద్దు. బాగుంది చీర.
ఎవరికైనా నచ్చితే ఇదండి అప్లిక్ వర్క్ లాగా ప్యాచ్ వర్క్ అండి, కలంకారీ ప్రింట్ ప్యాచ్ వర్క్ రన్నింగ్ బ్లౌజ్. మ్యాంగో ఎల్లోకి అంబారీలు, ఫ్లవర్స్, లతలు అన్ని డిజైన్స్ ఇచ్చినట్టు ఇచ్చేసారండి. చెట్లే, ఫ్లవర్స్ కూడా లేవు. ఇవి త్రీ లైన్స్ శారీస్ అంటారు కదా, టెంపుల్ డిజైన్ లా వస్తుందండి పైన కింద. పళ్ళు అంతా, ఇంకా బ్లౌజ్ అంతా రన్నింగ్. ఇంతే, కాంబినేషన్ బాగుంది కదా. ఇది బాగా లేటెస్ట్ అండి, ట్రెండ్ అండి అని చెప్పారు. సో సర్లే ఒకటి తీసుకొద్దామని తీసుకొచ్చాను. మీకు నచ్చితే మళ్ళీ తీసుకొద్దామని. ఒక్కొక్కసారి వెంటనే అవుతాయండి, ఒక్కొక్కసారి ఒకే చీర అందరూ అడుగుతారు. సో చాలా ఎక్స్పీరియన్స్, లైఫ్ నాకు అన్నీ నేర్పేసింది, హాస్పిటల్ అన్నీ నేర్పేసింది. రకరకాల మనుషులు చూసాను అనుకున్నా, కానీ సీరియల్ బిజినెస్లో ఇంకా రకరకాల కూడా అందనంత రకరకాల మనుషులను చూస్తున్నానండి, రకరకాల మెంటాలిటీ. ఇది బాగా నచ్చింది నాకు. ఈ డిజైన్ ఫేవరెట్, తెలుసు కదా మీకు. ఇది లంగా అన్ని స్టైల్ అండి, పక్కాగా కాఫీ కలర్ అండి, కాఫీ పొడి బ్రౌన్ అండి. ఇది లంగా అన్ని స్టైల్లో బ్లౌజ్, మధ్యలో అంతా ఓణి ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ బాగుంటాయండి నా దగ్గరవి, మంచి క్వాలిటీ. దీనికంటే తక్కువ క్వాలిటీలు కూడా వస్తున్నాయి. సో ఇంతకంటే ఈ రేటుకి ఈ క్వాలిటీ అంతే కరెక్ట్ అని డిసైడ్ అయిన వాళ్ళు రండి. ఇది చాలా బాగుంటున్నాయి ఈ క్లాతులు. ప్యూర్ మంగళగిరి అండి, మంగళగిరి పట్టు మీద లంగా అనే స్టైల్లో ఇచ్చారు. బ్లౌజ్ని ఇంకా డిజైన్ చేసుకోవచ్చు అందంగా, సేమ్ ఇచ్చేసారు కానీ ఇంకా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఒకటే సారీ దొరికింది, ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. ఇంకా అదే టైప్లో బాందిని ప్రింట్ అండి, ఇది బ్లాక్ ప్రింట్స్ అనుకుంటాను. బాందిని ప్రింట్ మోడల్లో బ్లాక్ ప్రింట్స్. ఇది కూడా చాలా నచ్చింది నాకు, డిఫరెంట్గా అనిపించింది. మంగళగిరి పట్టు మీద ఈ ప్రింటింగ్ వచ్చిందండి. పళ్ళు బ్లౌజు ఇలా మనకి ప్యారెట్ గ్రీన్ ఇచ్చి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారండి. హాఫ్ బోర్డర్ కాదు కానీ స్కర్ట్ బోర్డర్ లాగా ఈ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. పైన కాఫీ కలరు. ఇప్పటి వరకు ఎవరు చూపించే ఉండకపోవచ్చు ఈ చీర కదా, నేనే చూపిస్తున్నాను. చూసారా, బాగుందండి. ఇక్కడ మనకు అక్కడక్కడ పెయింట్ చిన్న డ్రాప్స్ పడినాయి కదా, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట ఇది బ్లాక్ ప్రింట్ అని. ప్రింట్ తీసేటప్పుడు వేసేటప్పుడు అదే మనకి పక్కాగా బాందిని ప్రింట్ అయితే థ్రెడ్స్ కట్టేస్తారండి ఎక్కడికక్కడ, అవి ఇలా మనకి రావు. అది చేసి ఏ ప్రింట్కి ఆ ప్రింట్ మనం కాపీ కొట్టేస్తే ఇలా చిన్న డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో మోడల్ డిజైన్ బాగా నచ్చింది నాకు, అందుకని ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీర నలిపేసింది రాదమ్మ, తిడతారు ఇప్పుడు ఎవరో ఒకరు. తిట్టద్దు రాదమ్మ, అస్సలు తిట్టద్దు. రాదమ్మ మీరు తిట్టారని నేను తిట్టాను అనుకో, నేను చేసినదంతా అదే. నేను మిమ్మల్ని తిట్టకుండా ఉన్నది అనుకో, అమ్మ నాలుగు రెట్లు పనిష్మెంట్. నేను తిట్టింది ఒక్కటే పనిష్మెంట్ వస్తుంది, అమ్మ 4 పనిష్మెంట్లు ఇచ్చింది అనుకో, అప్పుడు నా టైము వేస్ట్ అవ్వదు, ఇంకొంచెం మనిషి అంత కక్ష రాదమ్మా నీకు అనుకోండి. ఊరికే ఏదో మాట్లాడుతున్నాను అంతే, అంత కక్ష లేదు. కాసేపు ఇటు తిరిగి అటు తిరిగి అయ్యో నా వాళ్ళు పొరపాటైన సారీ అంటాను నేను. దట్స్ మై మెంటాలిటీ యాక్చువల్గా. కానీ విసిగిస్తున్న దాన్ని బట్టి కక్ష వచ్చేస్తుంది. కక్ష వచ్చండి, 4 తిట్లు గబ మాట్లాడేస్తుంటే ఆ మనశ్శాంతి ఆత్మ శాంతిస్తుంది అట. వద్దు, అలా ఉండకూడదు, బ్యాడ్ గర్ల్ రాదమ్మా. అందుకే ఇదండి కలర్ ఏమంటారా, పీచ్ గోల్డ్ షేడ్ అండి, ఎల్లోయిష్ మిక్సింగ్ కలర్ అండి. మనకి పళ్ళులో తెలీదు ఎందుకంటే స్కాలప్ బోర్డర్స్. సో సేమ్ ఇలా ఇందాక డిజిటల్ ప్రింట్స్ ఇచ్చాం కదా, దానిలోనే ఇది వేరే మోడల్. ఈ పళ్ళు అంతా ఇదే కలర్ వదిలేసి దీనికి మ్యాచ్ చేశారండి, ఈ కలర్ని మ్యాచ్ చేసి వర్క్ ఇచ్చేసారు. సో ఇవి బాగా వెళ్తున్నాయి కదా మనకి. మళ్ళీ ఒక కలర్ దొరికితే తెచ్చండి. లేదు లాస్ట్ టైం వీడియోలో బ్లూ కూడా 2-3 అడిగి లైన్లో పెట్టి ఉంచేసారండి. ఇంకొకరు ఎవరో అడిగితే నో అని చెప్తాను, వీళ్ళేమో పక్కన పెట్టే అంటారు, డబ్బులు అయ్యారు. ఇదిగో ఇప్పటి వరకు అలా 4-5 పక్కన పెట్టిన చీరలోకితో ఒక వీడియో చేసేస్తాను మీకు. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.